Dear students, welcome to Abhi online classes. ఈరోజు మనం మ్యాథ్స్ 1A పేపర్లో ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ ట్రిగ్నోమెట్రీ లాస్ట్ చాప్టర్ వెయిటేజ్ 4+7 దట్ మీన్స్ 11 మార్క్స్ వెయిటేజ్ ఈ చాప్టర్కి ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో కొన్ని ప్రాబ్లమ్స్ చేశాము. ఈరోజు ఇంకొన్ని ప్రాబ్లమ్స్ కవర్ చేద్దాం. Prove that cot A plus cot B plus cot C equal to a square plus b square plus c square by 4 delta. ఇది మనం ప్రూవ్ చేయాలి. ఫస్ట్ we take LHS cot A plus cot B plus cot C. దీన్ని మనం సిగ్మా cot A అని రాద్దాం. సమ్ ఆఫ్ ద టర్మ్స్ కాబట్టి సిగ్మా వేసి ఫస్ట్ టర్మ్ ఒకటి రాద్దాం. సిగ్మా cot Aని cos A by sin A. So now using cosine rule, cos A ni మనం ఎలా రాద్దాం అంటే b square plus c square minus a square by 2bc. అలాగే యూజింగ్ సైన్ రూల్ sin A ని a by 2r అని రాద్దాం. క్యాన్సిల్ by 2 and by 2. సిగ్మా b square plus c square minus a square by bc by bc by a by abc. ఈ ఆర్ని మనం న్యూమరేటర్కి తీసుకొచ్చేద్దాం. సో డిఫరెంట్ వేస్లో చేయొచ్చు మనం. ఇక్కడ సైన్ ఏ యాజ్ ఇట్ ఈజ్ అలా ఉంచేసి మనం డెల్టా ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్ములా కూడా యూజ్ చేయొచ్చు. నేనేం చేశానంటే సైన్ ఏ కాస్ ఏకి కొసైన్ రూలు, సైన్ ఏకి సైన్ రూలు వాడేశాను. సో ఇలా మనకి రిమైనింగ్ టర్మ్ ఇలా వచ్చింది. బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఇంటూ క్యాపిటల్ ఆర్ బై ఏ ఇంటూ బి ఇంటూ సిని మనం 4r డెల్టాగా రాయొచ్చు. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ డెల్టాకి ఫార్ములా ఉంది ఏబిసి బై 4r అని. సో మనం ఏ ఇంటూ బి ఇంటూ సి ఉన్నప్పుడు 4r డెల్టాగా రీప్లేస్ చేసాం. నౌ క్యాన్సిల్ ఆర్. సిగ్మా b square plus c square minus a square by 4 delta. ఇది మనకి రిమైనింగ్ టర్మ్. 1/4 డెల్టా బయటికి తెచ్చేసుకుందాం. సిగ్మాని ఎక్స్పాండ్ చేద్దాం. 1/4 డెల్టా b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ మైనస్ a స్క్వేర్. నెక్స్ట్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ c స్క్వేర్. థర్డ్ బ్రాకెట్ a స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ మైనస్ b స్క్వేర్. ఇప్పుడు సిగ్మా రాయాల్సిన అవసరం లేదు. సో ఒక టర్మే మనం రాసాం. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే కాట్ ఏ ప్లస్ కాట్ బి ప్లస్ కాట్ సిని మనం సిగ్మా కాట్ ఏ అని రాసాం. సో కాట్ని కాస్ బై సైన్ రాసి దీనికేమో కొసైన్ రూల్, సైన్కేమో సైన్ రూల్ యూస్ చేసాం. సో ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ డెల్టా ఈక్వల్ టు ఏబీసీ బై 4rని మనం ఏబీసీ ఎక్కడ కనిపించింది అక్కడ 4r డెల్టాగా రీప్లేస్ చేసాం. ఏబీసీ ప్లేస్లో 4r డెల్టా ఆర్ క్యాన్సిల్ చేసాం. ఇప్పుడు సిగ్మాని ఎక్స్పాండ్ చేసాం. మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ minus b square plus b square minus c square and plus c square cancel. Therefore a square plus b square plus c square by 4 delta. This is RHS. This is also one of the important questions. So this is RHS, a square plus b square plus c square by 4 delta. Now we will see another question. Prove that cot a by 2 plus cot b by 2 plus cot c by 2 equal to s square by delta. ఇంకో వన్ మోర్ ఆన్సర్ కూడా ఉంది. అంటే రెండు ఆర్హెచ్ఎస్ మనం ప్రూవ్ చేద్దాం. ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ బై 4 డెల్టా. సో ఫస్ట్ మనం ఎస్ స్క్వేర్ బై డెల్టా ప్రూవ్ చేసి తర్వాత దీన్ని ప్రూవ్ చేద్దాం. ఫస్ట్ వీ హ్యావ్ టేకెన్ ఎల్హెచ్ఎస్ కాట్ ఏ బై 2 ప్లస్ కాట్ బి బై 2 ప్లస్ కాట్ సి బై 2. కాట్ ఏ బై 2 అంటే ఫార్ములా ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ బై డెల్టా. s into s minus b by delta. cot b by 2 అంటే cot c by 2 s into s minus c by delta. ఈ 3 టర్మ్స్లో s by delta కామన్ తీద్దాం. s minus a plus s minus b plus s minus c. s by delta into s plus s plus s 3s. మైనస్ ఏ మైనస్ బి మైనస్ సిలో మైనస్ కామన్ ఏ ప్లస్ బి ప్లస్ సి. ఎస్ బై డెల్టా ఇంటూ 3s minus 2s.
సో ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే పెరిమీటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ కదా, ఏ ప్లస్ బి ప్లస్ సి ఉన్న చోట మనం పెరిమీటర్ 2sతో రీప్లేస్ చేయొచ్చు. సో ఎస్ బై డెల్టా ఇంటూ 3s నుంచి 2s తీసిస్తే ఎస్ ఇంటూ ఎస్ స్క్వేర్ బై డెల్టా. దిస్ ఈజ్ ఫస్ట్ ఆర్హెచ్ఎస్ ప్రూవ్ చేస్తాం మనం, ఎస్ స్క్వేర్ బై డెల్టా. ఈ సెకండ్ ఆర్హెచ్ఎస్ ఇంకా మనం ప్రూవ్ చేయాల్సి ఉంది. సో మనం ఎస్ అంటే సెమీ పెరిమీటర్ కాబట్టి ఎస్ ప్లేస్లో ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2, ఇది ఎస్ అంటే దిస్ ఈజ్ ఎస్ సెమీ పెరిమీటర్. ఎస్కి స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ వేసి బై డెల్టా. నౌ ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ బై 2 స్క్వేర్ అంటే 4, బై 4 బై డెల్టా అంటే బై 4 డెల్టా. దిస్ ఈజ్ అనదర్ ఆర్హెచ్ఎస్. దిస్ ఈజ్ ఆర్హెచ్ఎస్ 2 and this is RHS 1. సో ఒకసారి 2 ప్రాబ్లమ్స్ చూసినట్లయితే స్టూడెంట్స్ ఎక్కువగా కన్ఫ్యూజ్ అయ్యే క్వశ్చన్స్ ఇవి. కాట్ ఏ ప్లస్ కాట్ బి ప్లస్ కాట్ సి మన ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ ఏమో కాట్ ఏ బై 2 ప్లస్ కాట్ బి బై 2 ప్లస్ కాట్ సి బై 2. ఒక్కొక్క సందర్భాల్లో చూస్తూ ఉంటాము పిల్లలు అటెంప్ట్ చేయడం, కాట్ ఏ బై 2 క్వశ్చన్ అడుగుతుంది, కాట్ ఏ ఆన్సర్ చేయడం అలా చేస్తూ ఉంటారు. దట్స్ వై ఐ హ్యావ్ టేకెన్ ది 2 ప్రాబ్లమ్స్ సైమిల్టేనియస్లీ. ఒకేసారి మనం ఈ 2 ప్రాబ్లమ్స్ చూసినట్టయితే మిస్టేక్స్ చేయకుండా ఉండొచ్చు. సో ఒక్కసారి రిపీట్ చేస్తాను. హియర్ వీ హ్యావ్ టేకెన్ కాట్ ఏ ప్లస్ కాట్ బి ప్లస్ కాట్ సి ఎల్హెచ్ఎస్. సిగ్మా కాట్ ఏగా కన్వర్ట్ చేశాను. కాట్ ఏని కాస్ ఏ బై సైన్ ఏ రాసి, కాస్ ఏకేమో కొసైన్ రూల్, సైన్ ఏకేమో సైన్ రూల్ యూస్ చేశాను. సో బీ స్క్వేర్ ప్లస్ ఈ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై 2bc, సైన్ ఏకి సైన్ రూల్ అయితే ఏ బై 2r, బై 2 క్యాన్సిల్ చేశాను. ఈ ఆర్ రెసిప్రోకల్ తీసుకుని పైకి తెచ్చాను. బై బీసీ బై ఏ అంటే బై ఏబీసీ. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ యూస్ చేసి డెల్టా ఈజ్ ఈక్వల్ ఏబీసీ బై 4r. ఏ ఇంటూ బి ఇంటూ సి ఎక్కడ కనిపించినా మనం 4r డెల్టాగా రాయొచ్చు. ఆర్ క్యాన్సిల్ చేశాను. బై 4 డెల్టా నుంచి కామన్గా బయటికి తెచ్చేసి ఇప్పుడు బీ స్క్వేర్ ప్లస్ ఈ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్కి సిగ్మా అప్లై చేశాను. సో ఇలాంటి సిమిలర్ టర్మ్స్ ఇంకా అదర్ 2 టర్మ్స్ రాసి యాడ్ చేయాలి. సో అన్ని క్యాన్సిల్ అవ్వగా మనకి ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ ఈ స్క్వేర్ బై 4 డెల్టా ఇస్ ద రిమైనింగ్. దట్ ఈస్ ద ఆర్హెచ్ఎస్. కమింగ్ టు ద సెకండ్ ప్రాబ్లమ్, కాట్ ఏ బై 2 ప్లస్ కాట్ బి బై 2 ప్లస్ కాట్ సి బై 2. ఇవి హాఫ్ యాంగిల్స్. ఇందాక కాట్ ఏ ప్లస్ కాట్ బి ప్లస్ కాట్ సి. సో కాట్ ఏ బై 2 ఉన్న చోట ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ బై డెల్టా, ఇది కాట్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ బి బై డెల్టా, కాట్ సి బై 2 ఎస్ ఇంటూ ఎస్ మైనస్ సి బై డెల్టా రాసిద్దాం. ఎస్ బై డెల్టా అన్నిటిలో కామన్, ఎస్ బై డెల్టా, ఎస్ బై డెల్టా, ఎస్ బై డెల్టా కామన్. ఎస్ మైనస్ ఏ ప్లస్ ఎస్ మైనస్ బి ప్లస్ ఎస్ మైనస్ సి. ఫస్ట్ యాడ్ ఎస్ 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 3s మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి. దిస్ ఈజ్ నథింగ్ బట్ పెరిమీటర్. ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే 2s. సో 3s నుంచి 2s తీసేస్తే ఎస్. సో ఎస్ ఇంటూ ఎస్ ఎస్ స్క్వేర్ బై డెల్టా. దిస్ ఈస్ ద ఫస్ట్ ఆర్హెచ్ఎస్. ఎస్ అంటే సెమీ పెరిమీటర్. సో ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2. సో స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ వేసేయండి బై డెల్టా. ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ బై 2 స్క్వేర్ అంటే 4, బై 4 బై డెల్టా అంటే బై 4 డెల్టా. దిస్ ఈస్ ఆర్హెచ్ఎస్ 2. Very, very important questions these 2 are. Now we see third question. Prove that cot A by 2 plus cot B by 2 plus cot C by 2 by cot A plus cot B plus cot C equal to A plus B plus C whole square by A square plus B square plus C square. This is the RHS. So, ఈ RHS prove చేయడానికి first we have taken LHS. Just now we have proved the 2 questions. So, cot A by 2 plus cot B by 2 plus cot C by 2 ప్లేస్లో మనం S స్క్వేర్ బై డెల్టాతో కానీ A ప్లస్ B ప్లస్ C హోల్ స్క్వేర్ బై 4 డెల్టాతో కానీ రిప్లేస్ చేద్దాం. సో ఆన్సర్ ప్రకారం అయితే ఇది మనం రిప్లేస్ చేయాల్సి ఉంటుంది. cot A by 2 plus cot B by 2 plus cot C by 2 అంటే A ప్లస్ B ప్లస్ C హోల్ స్క్వేర్ బై 4 డెల్టా. ఇందాక మనం చేసిన సెకండ్ క్వశ్చన్. అలాగే cot A ప్లస్ cot B ప్లస్ cot C ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ ఈ స్క్వేర్ బై 4 డెల్టా. అంటే ఈ ప్రూఫ్ అంతా స్టూడెంట్స్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ క్వశ్చన్కి ప్రూఫ్, సెకండ్ క్వశ్చన్ ప్రూఫ్ రెండు చేయాల్సి ఉంటుంది. సో నేను జస్ట్ ఆన్సర్స్ రీప్లేస్ చేస్తున్నాను. ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ బై 4 డెల్టా. క్యాన్సిల్ బై 4 డెల్టా. Now the answer is RHS is A plus B plus C whole square by A square plus B square plus C square. This is RHS. సో ఒకవేళ కనుక ఈ క్వశ్చన్ కనుక ఎస్ఏగా అడిగేటట్టయితే పబ్లిక్ ఎగ్జామ్లో కానీ ఏ ఎగ్జామ్లో అయినా సరే ఫస్ట్ మనం న్యూమరేటర్ తీసుకుని సెకండ్ క్వశ్చన్ నేను చెప్పినట్టుగా చేసేయాలి. అలాగే నెక్స్ట్ డినామినేటర్ తీసుకుని ఫస్ట్ క్వశ్చన్ అటెంప్ట్ చేయాలి. సో రెండు ఆన్సర్స్ని మనం డివైడ్ చేసేస్తే బై 4 డెల్టా బై 4 డెల్టా క్యాన్సిల్.
a plus b plus c whole square by a square plus b square plus c square. Now we'll see another question. If sin theta is equal to a by b plus c, then show that cos theta is equal to 2 root bc by b plus c cos a by 2. Very important question ఇది. either 4 మార్క్స్ అడగచ్చు లేదా 7 మార్క్స్ కూడా అడగచ్చు. ఎస్ఏ క్వశ్చన్ ఇది, మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇక్కడ నాకు సైన్ థీటా ఇచ్చారు, ఇఫ్ అంటే క్లూ కదా, సైన్ థీటా ఇచ్చారు, కాస్ థీటా ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే కాస్ థీటా ఇచ్చారు, నెక్స్ట్ ప్రాబ్లంలో సైన్ థీటా ఫైండ్ అవుట్ చేయాలి స్టూడెంట్స్. అలాగే సీకెంట్ థీటా ఇస్తే ట్యాన్ థీటా ఫైండ్ అవుట్ చేయాలి. అది మనకి ఎగ్జాంపుల్. ఈ 3 క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో నేను ఈ క్వశ్చన్ చెప్తున్నాను, స్టూడెంట్స్ ఆ రెండు ప్రాక్టీస్ చేయొచ్చు. సో ఫస్ట్ ఇఫ్ అన్నారు కాబట్టి క్లూ మనకి ఈ లెక్కకి గివెన్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏ బై బి ప్లస్ సి. ఇది మనకి సైన్ థీటా. కాస్ థీటా ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి సిన్స్ కాస్ స్క్వేర్ థీటాని యూజ్ చేద్దాం. 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా. కాస్ స్క్వేర్ థీటా అంటే 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా. 1 మైనస్ సైన్ థీటా అంటే ఏ బై బి ప్లస్ సి. సైన్ థీటా వాళ్ళు మనకి ఇచ్చేసారు కాబట్టి ఇది రీప్లేస్ చేద్దాం, ఏ బై బి ప్లస్ సి. నౌ దిస్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఏ స్క్వేర్ బై బి ప్లస్ సి హోల్ స్క్వేర్. LCM b plus c whole square. b plus c whole square minus a square. Now cos square theta is equal to a square minus b square లో ఉంది కాబట్టి a plus b అంటే b plus c plus a minus b అంటే b plus c minus a. సో ఇది మనం ఏగా కంపేర్ చేసుకుందాం, ఇది బీగా కంపేర్ చేసుకుందాం. a square minus b square అంటే a plus b into a minus b by b plus c whole square. సో a plus b plus c ఇందాక మనం డిస్కస్ చేసాం, అది పెరిమీటర్ ఆఫ్ ద ట్రయాంగిల్. సో 2s, a plus b plus c ఎక్కడ కనిపించినా మనం 2s రాసేద్దాం. మరి b plus c ఎంత? 2s మైనస్ a, ఇంకా మైనస్ a ఉంది, బై b plus c whole square. జస్ట్ ఐ రిపీట్, a plus b plus c అంటే 2s. b ప్లస్ సి అడిగినప్పుడు 2s మైనస్ ఏతో రీప్లేస్ చేయాలి. సో ఆ రెండు నేను ఇక్కడ రీప్లేస్ చేశాను. ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే 2s రాశాను, బి ప్లస్ సి అంటే 2s మైనస్ ఏ. సో హియర్ యూ కెన్ సి 2s మైనస్ ఏ, 2s మైనస్ ఏ, అగైన్ హియర్ మైనస్ ఏ ఉందిగా, మళ్ళీ మైనస్ ఏ. సో నౌ దిస్ ఈజ్ ఈక్వల్ టు 2s ఇంటూ 2s మైనస్ 2a, మైనస్ ఏ మైనస్ ఏ మైనస్ 2a బై బి ప్లస్ సి హోల్ స్క్వేర్. సో 2 కామన్ తీసేద్దాం సెకండ్ బ్రాకెట్లో. 2s ఇంటూ 2 ఇంటూ ఎస్ మైనస్ ఏ బై బి ప్లస్ సి హోల్ స్క్వేర్. నౌ దిస్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ బై బి ప్లస్ సి హోల్ స్క్వేర్. సో ఆ రకంగా వాడు మనకి సైన్ థీటా ఇచ్చారు, ఏ బై బి ప్లస్ సి అని. కాస్ థీటాని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ట్రిగ్నామెట్రీలో కాస్ స్క్వేర్ థీటాని యూజ్ చేద్దాం మనం. 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా. సో సైన్ థీటా ప్లేస్లో ఏ బై బి ప్లస్ సి పెట్టడం. తర్వాత రెండింటికి స్క్వేర్స్ డిస్ట్రిబ్యూట్ చేశాను, ఏ స్క్వేర్ బై బి ప్లస్ సి హోల్ స్క్వేర్. నెక్స్ట్ ఎల్సిఎం బి ప్లస్ సి హోల్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై బి ప్లస్ సి హోల్ స్క్వేర్. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి కాబట్టి బి ప్లస్ సి ప్లస్ ఏ ఇంటూ బి ప్లస్ సి మైనస్ ఏగా రాశాను. ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే 2s, బి ప్లస్ సి అంటే 2s మైనస్ ఏ. హియర్ అగైన్ మైనస్ ఏ ఉంది కదా, మైనస్ ఏ మైనస్ ఏ మైనస్ ఏ మైనస్ 2a. సో రెండిట్లో 2 కామన్ తీసేసేద్దాం. 2 ఇంటూ ఎస్ మైనస్ ఏ. సో 4, 2 ఇంటూ 2 4, ఎస్ మైనస్ ఏ బై బి ప్లస్ సి హోల్ స్క్వేర్. ఇక నెక్స్ట్ మనం ఆన్సర్ ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే కాస్ థీటా ఈక్వల్ టు 2 రూట్ బీసీ బై బి ప్లస్ సి ఇంటూ కాస్ ఏ బై 2 రావాలంటున్నారు. సో అందుకని నేను చెప్పాను అంటే కాస్ ఏ బై 2 తెప్పించడం కోసం మల్టిప్లై అండ్ డివైడ్ బై బీసీ అనే టర్మ్తో మల్టిప్లై అండ్ డివైడ్ చేద్దాం. 4 ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ బై బీసీ అంటే బీసీతో నేను డివైడ్ చేశాను, బీసీతో మల్టిప్లై చేశాను బై బి ప్లస్ సి హోల్ స్క్వేర్. సో ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ జరిగింది. 4 ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ అలాగే ఉంచాను. సో ఈ పర్టికులర్ టర్మ్ని నెక్స్ట్ టర్మ్కి జరిపాను, బీసీతో మల్టిప్లై అండ్ డివైడ్ చేశాను. సో నౌ 4 ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ బై బీసీ అంటే కాస్ స్క్వేర్ ఏ బై 2. రూట్ ఉన్నట్టయితే కాస్ ఏ బై 2 రాసి ఉండేవాళ్ళం. ఇక్కడ రూట్ లేదు కాబట్టి కాస్ స్క్వేర్ ఏ బై 2 ఇంటూ బీసీ బై బి ప్లస్ సి హోల్ స్క్వేర్.
దిస్ ఈజ్ కాస్ స్క్వేర్ టీటా. అయితే మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది కాస్ టీటా కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ 4 కాస్ స్క్వేర్ a బై 2 ఇంటూ బీసీ బై బి ప్లస్ సి హోల్ స్క్వేర్. సో ఒక్కొక్క దానికి ఇండివిజువల్ టర్మ్స్ అన్నిటికి రూట్స్ కడదాం. రూట్ 4 అంటే 2, కాస్ స్క్వేర్ a బై 2 అంటే కాస్ a బై 2, బీసీకి రూట్ బీసీ, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ చేసినట్టయితే బి ప్లస్ సి, అలాగే ఇక్కడ కూడా స్క్వేర్ రూట్ క్యాన్సిల్ చేస్తే కాస్ a బై 2. దిస్ ఈజ్ కాస్ టీటా. చాలా షార్ట్ ప్రాబ్లం ఇది. మనకి ఎస్సీగా అడుగుతూ ఉంటారు ఈ క్వశ్చన్ని. స్టూడెంట్స్ చక్కగా స్కోర్ చేసుకోవచ్చు. ఒకవేళ 7 మార్క్స్ అడిగినట్టయితే వెంటనే అటెంప్ట్ చేయండి. ఈ పర్టికులర్ క్వశ్చన్స్ మీకు చాలా హెల్ప్ అవుతాయని నేను అనుకుంటున్నాను. జస్ట్ ఐ రిపీట్ వన్స్ అగైన్. సైన్ టీటా ఈజ్ గివెన్ a బై బి ప్లస్ సి. కాస్ స్క్వేర్ టీటా అంటే 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా. సైన్ టీటా ప్లస్లో a బై బి ప్లస్ సి సబ్స్టిట్యూట్ చేయండి. స్క్వేర్ డిస్ట్రిబ్యూట్ చేయండి, a స్క్వేర్ బై బి ప్లస్ సి హోల్ స్క్వేర్ అని ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయండి. తర్వాత బి స్క్వేర్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ని బి ప్లస్ సి ప్లస్ ఏ ఇంటూ బి ప్లస్ సి మైనస్ ఏగా రాయండి. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ పెరిమీటర్ 2s. ఇది 2s మైనస్ ఏ, అగైన్ మైనస్ ఏ ఉండడం వల్ల మైనస్ ఏ మైనస్ 2a, 2 కామన్ తీసేయండి. సో 4s ఇంటూ ఎస్ మైనస్ ఏ బై బి ప్లస్ సి హోల్ స్క్వేర్. నవ్ వీ మల్టిప్లై అండ్ డివైడ్ బై బీసీ. బీసీతో మల్టిప్లై అండ్ డివైడ్ చేశాను. దిస్ ఈజ్ నథింగ్ బట్ కాస్ స్క్వేర్ a బై 2 ఇంటూ బీసీ బై బి ప్లస్ సి హోల్ స్క్వేర్. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది కాస్ టీటా కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ 4 కాస్ స్క్వేర్ a బై 2 ఇంటూ బీసీ బై బి ప్లస్ సి హోల్ స్క్వేర్. ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్కి మనం స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేస్తే 2 రూట్ బీసీ బై బి ప్లస్ సి ఇంటూ కాస్ a బై 2. దిస్ ఈస్ ద ఆర్హెచ్ఎస్. నాట్ ఓన్లీ ఆర్హెచ్ఎస్, మనం డైరెక్ట్లీ కాస్ టీటాని ప్రూవ్ చేసాము. సో కాస్ స్క్వేర్ టీటాని తీసుకుని ఈ క్వశ్చన్స్ చాలా హెల్ప్ అవుతాయి మీకు ప్రాక్టీస్ చేసినట్టయితే. హోప్ యూ అండర్స్టూడ్ దిస్ క్లాస్. థ్యాంక్ యూ.